హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. యూఎస్లో జరుపుకుంటున్న ఫస్ట్ వినాయక చవితి. సో మీతో అంతా షేర్ చేసుకుంటాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. రకరకాల పూలు రకరకాల చెట్ల నుండి కోసుకొని వచ్చాము. చాలా ఇష్టంగా చిన్నప్పుడు అమ్మ దగ్గర నేర్చుకున్న పూలు కట్టడం యూఎస్లో ఇట్లా కడుతుంటే వాళ్ళు మంచిగా అనిపించింది నాకైతే. తోరణాలు ఇవి $2 ఈ కొన్ని ఆకులు. సో థ్రెడ్కి కట్టి అలా మందిరానికి సెట్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో ఆ లైట్స్, ఆ బ్యూటిఫుల్ మందిరం, కొన్ని తోరణాలు ఎంత అందంగా ఉంది కదా అసలు. పసుపు బియ్యం పిండి కలిపి ఒక గణపతిని అయితే తయారు చేస్తున్నాం మేమంతా కలిసి. మనస్ఫూర్తిగా చెప్తాను, ఏ మాత్రం నేను ఇండియాని మిస్ అవ్వలేదు. ఈ ఫెస్టివల్కి మాత్రం అంత హ్యాపీగా అనిపించింది నాకైతే. అయిన వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చి దేవుడు మన దగ్గర ఎంత మంచిగా పండగ చేయించుకుంటాడో అసలు. ఏ స్వార్థం లేకుండా మనసంతా భక్తితో నింపుకొని ఆనందంగా సరదాగా అన్ని పనులు చేసుకుంటూ ఎంత హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాం కదా ఆ డే అయితే. మా బుజ్జి గణపతి రెడీ అయిపోయాడు. సో నేను ఇంకా పెయింట్స్ వేస్తున్నాను. నా దగ్గర అక్రిలిక్ పెయింట్స్ ఉన్నాయి. సో ఇంకా పెయింట్స్ వేసి ఇంకా బ్యూటిఫుల్గా తయారు చేస్తున్నాం. నాకు ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇలా దేవుడిని తయారు చేయలేను నిజంగా. ఇప్పటి వరకు ఎప్పుడు తయారు చేయలేదు నేను పసుపుతో దేవుడిని. ఇదే ఫస్ట్ టైం యూఎస్కి వచ్చినాక తయారు చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. చేతులకు కట్టుకోవడానికి ఇంకా కంకణాలు కూడా సెట్ చేసేస్తున్నాం మేమంతా. ఆ బుజ్జి గణపతి రెడీ అయిపోయాడు. సో ఇంకా అన్న వాళ్ళందరూ కలిసి ఇంకా మందిరంలో పెడుతున్నారు గణపతిని. ఎంత మంచిగా అనిపించిందంటే నిజంగా యాజ్ ఇట్ ఈజ్ ఇండియాలో సెలబ్రేట్ చేసుకున్నట్లు సెలబ్రేట్ చేసుకున్నాం మేమైతే. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాలేదు. మేము 3 days ఫెస్టివల్ జరుపుకుంటాం. సో ఇక్కడ ఫస్ట్ డే ఎంత సెట్ చేసుకుంటాం, అప్పటికి నైట్ అయింది. సో ఇంకా ఆ టైంకి ఇంకా స్టార్ట్ చేసాము. ఎంత అందంగా ఉన్నాడు కదా దేవుడు ఆఫ్టర్ డెకరేషన్. అయిన వాళ్ళందరికీ దూరంగా ఉన్న ఇక్కడుండి ఇంత హ్యాపీగా ఇంత ధైర్యంగా ఉంటున్నామంటే రీజన్ ఈ బ్యూటిఫుల్ పీపులే. అమ్మా నాన్నల దగ్గర ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉంటుందో ఇక్కడ కూడా అట్లనే ఉంటుంది నాకైతే. ఎందుకంటే ఎవరో ఒకరు తోడుంటారు. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎంత ప్రాబ్లంలో ఉన్నా ఎవరో ఒకరు వస్తారు మేమున్నామంటూ. నేను చాలా ఎమోషనల్ అండ్ సెన్సిటివ్ పర్సన్ని. నేను ఇంత ధైర్యంగా ఎంత హ్యాపీగా ఇక్కడ ఉంటానంటే వీళ్ళందరి వల్లే. ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేసేస్తున్నాం. ఇక్కడ అన్న అయితే వడలు చేస్తున్నారు, అక్క నేను చదువుతున్నాం దేవుడి దగ్గర అంతా. ఇంకంతా సెట్ అయిపోయింది. ఇంకా దీపం పెట్టి ఇంకా పూజ స్టార్ట్ చేసేస్తాము. సో మంత్రాలు అవన్నీ ఇంకా యూట్యూబ్లో పెట్టుకొని ఇంకా అట్లా మేనేజ్ చేసేసాము. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది మంత్రాలు వింటూ పూజ చేసుకుంటుంటే. ఇలా తెలిసినంతలో తోచినంతలో ఉన్నంతలో మనసంతా భక్తి నింపుకొని చాలా ఆనందంగా దేవుడి పండగ అయితే జరుపుకున్నాము. కథ అయితే మేమే చదువుకున్నాం. లైక్ ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్కరు చదివారు. అందరూ చాలా అంటే చాలా ఆనందంగా పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంకా మా పూజ కూడా అయిపోయింది. దేవుడికి ఇంకా నైవేద్యాలు పెట్టాం కదా, ఇంకా బయటికి వెళ్ళాలని ఇంకా అందరం బయటకు వచ్చి ఇంకొంచేపు బయట వెయిట్ చేసాము. ఇక్కడ నుండి పూజ సెకండ్ డే నేనైతే ఇంకా పులిహోర సెట్ చేసేస్తున్నాను. ఎందుకంటే దేవుడికి నైవేద్యం పెట్టాలని. అన్నం కూడా అయిపోయింది, ఇంకా కలిపేయాలి. నేను చిన్నప్పటి నుండి గమనిస్తాను, వినాయక చవితి రోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఎందుకలా మీరు గమనించారా? మాకు కూడా ఇక్కడ యూఎస్లో వర్షం పడింది. దాని ముందు రోజు ఆ రోజు కూడా వర్షం పడింది. యాక్చువల్లీ వెదర్ కూడా సూపర్ కూల్ ఉండింది. ఫెస్టివల్ వైబ్స్ ఎంత బాగున్నాయి కదా. అందరూ ట్రెడిషనల్గా రెడీ అయ్యి పండగ జరుపుకుంటా అంటే ఎంత హ్యాపీగా ఉందో. ఒక్కొక్కరు ఒక్కొక్క పని తీసుకొని ఇంకా దేవుడికి అన్నీ అరేంజ్ చేసేసాము. ప్రసాదాల విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాలేదు. ఎన్ని రకాల ప్రసాదాలు చేసామంటే అన్నీ చేసాం మ్యాక్సిమం. సెకండ్ డే కూడా మంత్రాలు పెట్టుకొని ఇంకా దేవుడికి పూజ చేసుకున్నాం, కథ చదువుకొని. దేవుడికి నిజంగా నా దిష్టి తగిలేసింది. ఎంత అందంగా ఉన్నాడంటే అసలు బయట కొన్న బొమ్మ కూడా ఎంత అందంగా అనిపించినదేమో. నిజంగా అంత ముద్దుగా ఉండింది బొమ్మ అయితే. మేమందరం మనసంతా భక్తి నింపుకొని పవిత్రంగా దేవుడి పూజ అయితే చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇండియాలోనే మన వాళ్ళ మధ్య జరుపుకున్నట్లే అనిపించింది. సో కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే యూఎస్లో మన వాళ్ళ మధ్య చేసుకున్నాము. పూజ అయిపోయాక ఇంకా చేసుకున్న వంటలన్నీ కొంచెం కొంచెం పెట్టుకొని తినేసాము. అప్కమింగ్ ఇంకా చాలా వీడియోస్ పోస్ట్ చేస్తాను నేను. లడ్డు వేలం పాట అండ్ నిమజ్జనం అన్నీ ఇంకా చాలా ఉన్నాయి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ కమెంట్ అండ్ బాయ్.